హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ నుంచి జాబ్స్ కోసం అయితే ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ టోటల్గా 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ శాలరీ వచ్చేసి ఇన్ హ్యాండ్ 70,000 పర్ మంత్ వస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ అయితే 309 వేకెన్సీస్ అంటున్నాం కదా. ఇక్కడ ఎస్సీకి 55, ఎస్టీకి 27 అండ్ ఓబీసీకి 72 అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒక 30 అండ్ జనరల్ కేటగిరీకి 125 వేకెన్సీస్ అయితే అని చెప్తున్నారు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగట్లేదు, నో ఎక్స్పీరియన్స్. సో ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ. సో మనం ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్స్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్కి అయితే పోస్టులకు అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశామని చెప్తున్నారు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. దానికోసం అయితే వేకెన్సీస్ 309 వేకెన్సీస్ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీకి వచ్చేసి 125 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్కి 30 పోస్టులు అండ్ ఓబీసీకి 72, ఎస్సీకి 55 అండ్ ఎస్టీకి వచ్చేసి 27 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్క్లూడెడ్ వేకెన్సీస్ ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ సిలో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇది ఆన్లైన్ టెస్ట్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఎనీ డిసిప్లైన్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు 10th or 12th కంపల్సరీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. అండ్ మీకు ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ మాట్లాడగలిగే ఇది కూడా సామర్థ్యం ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 27 years ఉండాలి అంటున్నారు. ఎప్పటికీ అంటే 24/5/2025 నాటికి అయితే మీకు 27 years అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటో వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అంటే యాక్చువల్ మ్యాక్సిమం ఏజ్ 27 అంటున్నారు. అండ్ 5 years అంటే 27 + 5 32 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 30 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. సో 27 + 10 37 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఏజ్ రిలాక్సేషన్ డిజబిలిటీ ఇష్యూడ్ వచ్చేసి 24/5/2005 నాటికైతే ఈ ఏజ్ రిలాక్సేషన్తో ఈక్వల్గా ఉండే వాళ్ళైతే మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. అండ్ మనం ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే ఇది జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి గ్రూప్ బి E1 లెవెల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 40,000 శాలరీ ఇస్తున్నారు. అండ్ ఎర్లీ 3% ఇంక్రిమెంట్ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేర్నెస్ అలవెన్స్ అండ్ perks 35% basic pay, HRA and other benefits which included CPF, gratuity, social security schemes and medical benefits etc. are admissible as per AI rules. And approximate CTC for the post of junior executive would be 30 lakhs per annual income. సో అదేంటి అంటే మీకు HRA కోసం NCBA, గ్రాడ్యుటీ, సోషల్ సెక్యూరిటీ ఈ అన్నింటి మీద మీకు టోటల్గా ఇయర్కి వచ్చేసి 13 lakhs వరకు మీకు ఇన్కమ్ ఉంటుంది. అంటే నియర్లీ మంత్లీ వచ్చేసి మీకు 70,000 అయితే ఇన్ హ్యాండ్ వస్తుంది శాలరీ. అండ్ మిగిలినవి కూడా మనకే ఖర్చు పెడతారు. సో దానికోసం అక్కడ 13 lakhs అని ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మెయిన్లీ వచ్చేసి ఏజ్ అండ్ ఆల్ అదర్ ఎలిజిబిలిటీ కేటగిరీస్ షెల్ బి రీకౌంట్ యాజ్ 24/5/2025 కట్ ఆఫ్ డేట్కి ఇందాక మనం ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నాం కదా. సో ఆ ఏజ్ రిలాక్సేషన్స్ 24/5/25 నాటికి అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ అగెనిస్ట్
vacancies reserved for SC/ST category should note that they have submit the caste certificate issued on before 24/5/2025. సో ఏంటి అంటే మీరు అప్పటికి ఈ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి వచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయి ఉండాలి అంటున్నారు. అండ్ మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. సో మీకు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్. సో ఇందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే ఈ జాబ్ కోసం ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళకి ఈ జాబ్కి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ లింక్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి అందరికీ చాలా మందికి ఉన్న డౌట్ వచ్చేసి నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతాను అప్లై చేసుకోవచ్చా అని. ఏం చేయొచ్చు డెఫినెట్లీ. బట్ వాళ్ళు మీరు షార్ట్ లిస్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసరికి మీరైతే తప్పనిసరిగా పాస్ అయిన సర్టిఫికేట్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఉండాలి, వాళ్ళకి చూపించగలగాలి. సో అలా అయితేనే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్న క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? ప్రతి స్టేట్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మన మెయిన్ సిటీస్లో అండ్ మన స్టేట్స్లోనే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ అక్కడే రాయొచ్చు. సో డోంట్ వరీ. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి బిలాంగ్వెల్ అయ్యి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. సో తెలుగులో ఎగ్జామ్ ఉండదు. దానికోసం కొంచెం ప్రిపేర్ అవ్వాల్సిందే. ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మన దేశంలో విమానయాన శాఖ ఏదైతే ఉందో దాని కింద పనిచేస్తుంది. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా కూడా కింద ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. SC, ST, PWD candidates and applicants who have successfully completed 1 year apprenticeship training in AAI female candidates are exempted from payment of the fees. అంటే ఇప్పుడు ఏదైతే చెప్పామో SC, ST, PWD candidates అండ్ ఇక్కడ విమానయాన శాఖలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు అండ్ ఉమెన్స్ వీళ్ళకైతే ఎటువంటి ఫీజ్ లేదు. సో మిగిలిన వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.